కరీంనగర్ ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందిన విద్యార్థులు సత్తా చాటారు. డిఫెన్స్ రంగాల్లో ఉద్యోగాలు సాధించి ప్రతిభ కనబరిచారు. మార్చి 27న వెలువడిన ఇండియన్ ఆర్మీ ఫలితాల్లో జీడీ క్లర్క్ టెక్నికల్ విభాగంలో 113 మంది, ఇండియన్ నేవీ ఫలితాల్లో ఎస్ఎస్ఆర్ విభాగంలో 16 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ కొత్త సతీష్ రెడ్డి తెలిపారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. తమ అకాడమీలో ఇచ్చే అత్యుత్తమ శిక్షణ ద్వారా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ రంగాల్లో ఎక్కువగా ఉద్యోగాలు సాధిస్తున్నారని తెలిపారు సతీష్ రెడ్డి. ఈ ఏడాది నుంచి విద్యార్థినులకు ప్రత్యేకంగా క్యాంపస్ కోచింగ్ ప్రారంభిస్తామన్నారు. 2025 మార్చి 27న వెలువడినటువంటి ఇండియన్ ఆర్మీ ఫలితాలలో మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ఆర్మీ జనరల్ డ్యూటీ టెక్నికల్ క్లర్క్ విభాగంలో 113 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అదేవిధంగా ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ విభాగంలో 16 మంది విద్యార్థులు ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యి మొత్తంగా మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి ఈ 2025 మార్చిలో వెలువడిన ఫలితాల్లో 129 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు వెళ్ళడం జరుగుతుంది. మంచి ప్రణాళికబద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఏ విధంగా మనం ఒక ఉద్యోగం సాధించవచ్చు అనే విధంగా వాళ్ళకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వాళ్ళకు ప్రతి విషయంలో మన లెక్చరర్స్ వాళ్ళకు అందుబాటులో ఉండి ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం ఎగ్జామ్లో జాబ్ సాధించవచ్చు అనే విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరూ ఒక మంచి ఉద్యోగం సాధించేలాగా తీర్చిదిద్దినటువంటి మన అధ్యాపకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ పైన నమ్మకంతో ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులకు కావచ్చు, మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ పైన నమ్మకంతో ఇక్కడికి విద్యార్థులను పంపించిన తల్లిదండ్రులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.